వేసవిలో హైదరాబాదీలు రికార్డులు సృష్టిస్తున్నారు. అది ఐపీఎల్లో కాదు, వాటర్ ట్యాంకర్ల బుకింగ్లో. అవును మరి, ఈ వేసవిలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పీక్ స్టేజ్కు చేరుకుంది. గత ఏడాది వేసవి కాలం మార్చి నెలలో 1,80,000 ట్యాంకర్లు బుకింగ్ చేసుకుంటే అది కాస్త ఈ ఏడాది మరో 1,00,000 పెరిగి 2,80,000 ట్యాంకర్ల బుకింగ్కు చేరుకుంది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు పర్యావరణవేత్తలు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో మంచినీటి సమస్య నానాటికి రెట్టింపవుతోంది. నగరం అంతా ఇంచు భూమి కనబడకుండా సిమెంట్ రోడ్లు రావడంతో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి ఉండటం లేదు. దీంతో భూగర్భ జల వనరులు అడుగంటుతున్నాయి. ఫలితంగా జలమండలి సప్లై చేసే వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 ఏడాది మార్చి నెలలో 1,80,000 ట్యాంకర్లు హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ను సప్లై చేయగా 2025 ఏడాదికొచ్చేసరికి ట్యాంకర్ల డిమాండ్ కాస్త అమాంతం పెరిగి 2,80,000 వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసినా కూడా భూగర్భ జలాలు అత్యంత వేగంగా అడుగంటాయి. ఫలితంగా ఇళ్లలో బోర్ల నుంచి నీటి చుక్క రావడం లేదు. హైదరాబాద్లో బోర్లన్నీ అడుగంటుతున్నాయి. సాఫ్ట్వేర్ హబ్ అయిన దుర్గం చెరువు, మాదాపూర్, కోచింగ్ సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలకు 2025లో మార్చి నెలలోనే 1,51,000 ట్యాంకర్ల మంచినీటిని జలమండలి సప్లై చేసింది. ఇది మొత్తం హైదరాబాద్ నగరం వాటర్ సప్లైలో 70%. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయా ప్రాంతాలలో నీటి కొరత ఏ రేంజ్లో ఉందో అని. మణికొండ ప్రాంతంలో గత ఏడాదితో పోలిస్తే 150% వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. నిజాంపేట, అల్వాల్, మల్కాజ్గిరి, ఆసిఫ్ నగర్లో ట్యాంకర్ల డిమాండ్ 100% పెరిగింది. ట్యాంకర్ల డిమాండ్ కొంచెం ఇప్పుడు పెరిగింది. ఎండాకాలం కాబట్టి ఇక చాలామంది ట్యాంకర్స్ కూడా బుక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఫిలిం సెక్షన్ అవి కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ సప్లై చేయలేకపోతుండే. ఇప్పుడు అందరికీ కూడా ఆన్ టైం పర్ డే ఏ రోజు అయితే బుక్ అవుతుంది మ్యాక్సిమం అదే రోజు టార్గెట్ కంప్లీట్ అయ్యేటట్టు బుక్ చేసిన వాళ్ళకందరికీ కూడా కంపల్సరీ పోసేస్తాం పర్ డే. ఇది ఇంకుడు గుంతలు అలాంటివన్నీ పబ్లిక్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నా చేసుకుంటే దానివల్ల మనకి కొంచెం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 13 లక్షల వాటర్ కనెక్షన్స్ ఉంటే అందులో 45,000 కనెక్షన్స్లో వేసవి రాగానే బోర్లు అడుగంటి తరచూ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లుగా జలమండలి అధికారులు గుర్తించారు. వారికి గతంలోనే వారి ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు సైతం జారీ చేశారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే బోర్లు అడుగంటాయని, వాటర్ ట్యాంకర్లు బుకింగ్ చేస్తామంటే ఇక కుదరదని జలమండలి చెబుతోంది. దాదాపు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ గమనిస్తేనే దాదాపు లాస్ట్ ఇయర్ 1,83,000 ట్యాంకర్లు జలమండలి సప్లై చేస్తే ఈసారి అది 2,83,000 ఆల్ టైమ్ రికార్డుకు చేరుకునే పరిస్థితి. మరి రాను రాను ఈ పరిస్థితి ఇంకా కూడా దిగజారే ప్రమాదం కనపడుతుంది. సో ఇప్పటికైనా కూడా ఇటు ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా చేసుకోవాలి, తద్వారా భూగర్భ జలాలను పెంచేటువంటి వారు అవుతారని చెప్పి అటు జలమండలి కావచ్చు అందరు అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల తీరులో మార్పు లేదు. ఇటు అయితే ఇంకుడు గుంతలు చేసుకోవట్లేదు, కాంక్రీట్ జంగల్లా మార్చేస్తున్నారు. ఒకవైపు ట్యాంకర్ల డిమాండ్ బుకింగ్స్ మాత్రం పెంచుతూనే ఉన్నారు. సో మరోవైపు ట్యాంకర్స్ బుకింగ్ పెంచుకునేటువంటి వారికి మాత్రం ఇటు ఏదైతే ఇంకుడు గుంతలు లేకపోతే వారికి బుకింగ్స్ కట్ చేస్తామనేటువంటి జలమండలి ప్రకటనలు కూడా చూస్తున్నాం. వేసవి ఇంకా పూర్తిగా మొదలు కాకముందే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మే నెల వస్తే పరిస్థితి మరింత అధ్వానంగా మారే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. పెరిగిన డిమాండ్కు తగ్గట్లుగా నీటిని సప్లై చేసేందుకు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్స్ ను పెంచినా ప్రజలు మాత్రం నీటిని బాధ్యతాయుతంగా వాడుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ నగరవాసులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే నీటికి ఇంత కటకట ఉండదని సూచిస్తున్నారు నిపుణులు.